తనని ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలను తీరుస్తానని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి నియోజకవర్గం కాసుపేట మండలంలోని దేవాపూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయంలోకి వచ్చింది దోచుకోవడానికి కాదని ప్రజలకు సేవ చేయడానికని అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం వంశీ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశం కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని అన్నారు. ప్రస్తుతం తన కంపెనీలో 500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. మీరందరూ గత 10 సంవత్సరాలు చూసుకున్న రాజకీయం చూస్తున్నారు. తెలంగాణ అనే అంశం ఒక అబద్ధం చెప్పి మన పేద ప్రజల పొట్ట మీద కొట్టిన టీఆర్ఎస్ నాయకులని మీరు గమనించాలని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఒక పారిశ్రామికవేత్త ఒక 500 ఉద్యోగాలు నేను సొంతంగా కార్మికుల పిల్లలకు ఇచ్చిన అని చెప్పి చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు మీ అందరూ ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో మన రాష్ట్రానికి మన పెద్దపల్లి ప్రాంతానికి ఇక్కడ ఇంకా సంస్థలు తీసుకొచ్చి మన నిరుద్యోగుల యువతకి అండదండగా ఉండి ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు స్థానికులకు 70% ఉద్యోగాలు వచ్చేటట్టు జియో కూడా పాస్ చేసినారని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. లంచాలు తీసుకున్నారు ఈ టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీరు అందరు గుర్తించాలి. ప్రజాసేవ చేసే నాయకులు ఒక రకంగా ఉంటారు, దోపిడీ చేసే నాయకులు ఒక రకంగా ఉంటారు అని చెప్పి మీరు గమనించాలి. తెలంగాణ అని చెప్పి ఒక అబద్ధం చెప్పి ఇసుక దందాలు చేసినారు, భూ కబ్జాలు చేసినారు, దళిత బంధువులు వాళ్ళే తీసుకున్నారు. ఇవన్నీ గమనిస్తూ మీ అందరికీ ఒక విన్నపము, పని చేసే నాయకులను గుర్తించండి, సేవ చేసే నాయకులను గుర్తించండి. అభివృద్ధి కోసం పోరాడుతున్నాము. కేవలం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా న్యాయం చేసి మన ప్రాంతానికి నిధులు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మీరు ఆశీర్వదిస్తే నాకు అవకాశం దక్కి ఖచ్చితంగా మన పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేసే ఒక అవకాశం దక్కుతుందని చెప్పి మీ అందరికి కోరుతూ, నేను మంత్రిగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్కి స్కీమ్ లేకుండే. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు చెప్పారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే మన దగ్గర పనిచేసే సోదరులు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు పెన్షన్ కావాలంటే ఒక ఫండ్ క్రియేట్ చేయమంటే పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నా మినిస్ట్రీలో దాదాపు 3,000 కోట్లతోని ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించిన ఘనత మనకే దొరికింది. మీకున్న కష్ట సుఖాల గురించి ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత నాది. కార్మిక సమస్యల గురించి ఓరియంట్ సిమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడే మన కార్మిక సోదరులు అన్నారు. కొంతమందికి మినిమం వేజ్ సరిగ్గా వస్తలేదు, వచ్చిన బోనస్ సరిగ్గా వస్తలేదు, ఏ లెవెల్ ప్రమోషన్ కావాలనో ఆ లెవెల్లో ప్రమోషన్ వస్తలేదు, హౌసింగ్ స్కీమ్ కావాలంటే అది కూడా సరిగ్గా అయితలేదు. ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో మళ్ళొకసారి మీ గుట్టి మాటలు మాట్లాడతలేని సోదరులారా, మేము వచ్చి 3 నెలలు అయింది. మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం 5 ఏళ్ల కోసం ఉన్నది. మీకు సేవ చేసే ఒక అవకాశం కింద మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నా. చెప్పిన మాట పెట్టుకునేది పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేసినది. మొత్తం ఉన్న తెలంగాణకి ఇచ్చిన కార్యక్రమాలను అన్నీ అమలు చేసే కార్యక్రమం కిందనే మళ్ళొకసారి మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కార్మిక రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలనో, కార్మిక రంగాలను ఉన్న వర్కర్ సోదరులకు ఉన్న కష్ట సుఖాలను దూరం చేయాలంటే మా కుటుంబము, నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా కొడుకు మా వంశపేట అయినా కానీ మీకు మాట ఇస్తున్న సోదరులారా, మీ ఉన్న సమస్యలన్నీ దూరం చేస్తామని మళ్ళొకసారి మాట్లాడుతున్నాం. వేరే పరిశ్రమల లెక్క కార్మిక సోదరుల నెత్తులు గుంజుకొని కార్మిక సోదరులను బాధ పెట్టి మీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోనికే మేము వీడికి రాలే. దేవుని దయ వలన మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే మేము కంపెనీలు పెట్టి ఇవాళ 3,500 మందికి నౌకరీలు ఇచ్చుకుంటా, ఇంకా నౌకరీలు పెంచనీకి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొని మన దేవపూర్ ఫ్యాక్టరీలో కూడా ఇంకొక కొత్త ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మీకు ఒక కొత్త ఫ్యాక్టరీ ఇప్పించే ఘనత మన పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత కూడా ఇప్పిస్తాను మీ అందరికీ మాట ఇస్తున్న సోదరులారా. అంతకుముందు దేవపూర్ యార్డ్లోని కొమరం భీము విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం, ప్రదీప్, పుస్కూరి వంశీధర్రావు,
సాపాటు శంకర్, బన్న లక్ష్మణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.